హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి వైట్ రైస్లోకి కమ్మగా అలానే టమోటా నిల్వ పచ్చడి టేస్టీగా కలర్ఫుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ వచ్చి దీనికి కావాల్సిన వచ్చేసి టమోటా బాగా ఎర్రగా ఉండేటివి వాష్ చేసుకొని తేమ లేకుండా చూసుకోవాలి. అలానే వెల్లుల్లి ఒక కప్పు నిండుకి, అలానే చింతపండు, మిరపకాయలు, అలానే నేను కలర్ కోసము బేడ మిరపకాయలు తీసుకున్నాను. అలానే మెంతులు, ఆవాలు, వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, టమోటాలు వచ్చేసి చిన్నగా తరిగి పెట్టుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా ఎర్రగా అయిన తర్వాత ఒక కప్లోకి అయితే తీసేసుకోవాలి. అలానే ఆ ప్యాన్ లోకి మిరపకాయలు అలాగే కారం ఉండే మిరపకాయలు తీసుకున్నాను. అవి కూడా వేయించేసుకొని కప్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్ లోకి ఇప్పుడు ఆయిల్ వేసేసి మనం చిన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలన్నీ వేసేసుకొని అలానే చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ వేసుకోవాలి. ఇది బాగా మూత పెట్టి మగ్గి చేసుకోవాలి. అలానే గంట తీసుకొని బాగా మిక్స్ చేసి ఇలా వాటర్ అన్ని ఉన్నాయి, ఈ వాటర్ అన్ని బాగా ఇంకిపోయేంత వరకు మగ్గించుకొని ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇవన్నీ మగ్గే లోపల మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి బేడ మిరపకాయలు, కారం మిరపకాయలు, అలానే ఆవాలు, మెంతులు మిక్సీ పట్టేసుకొని ఒక కప్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లగైన తర్వాత టమోటా ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని అందులో తగినంత ఉప్పు, వెల్లుల్లి, ఊరగాయ అంటే వెల్లుల్లి ఎక్కువగా ఉండాలి. అలానే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్సీ పట్టేసుకుంటే మన టేస్టీ ఊరగాయ అయితే రెడీ అయిపోతుంది. అలా నేను కొద్దిగా టమోటాలన్నీ మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఊరగాయ అనేది టేస్టీగా ఉంటుంది. అందులోకి ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, కరివేపాకు, అలానే వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని ఈ తర్వాత అంతా బాగా ఎగేంత వరకు వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ మొత్తం వేసేసుకొని ఇందులోకి తగినంత కారం పొడి వేసుకోవాలి. కారం అనేది ఎక్కువగా ఉంటేనే ఊరగాయ అనేది టేస్టీగా ఉంటుంది. అలానే ఇదంతా ఆయిల్లో బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా పైకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మన టమోటా ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఇంత టేస్టీ అయిన ఊరగాయని మిస్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలానే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.